ఫ్రెండ్స్, సీఎం రేవంత్ రెడ్డికి ప్రమాదం, తీవ్ర టెన్షన్లో ఎమ్మెల్యేలు. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకంటే వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, సీఎం రేవంత్ రెడ్డికి మావోయిస్టులు వార్నింగ్ ఇచ్చారు. ఈ నెల 19 జరిగిన గచ్చిరోలి ఎన్కౌంటర్ బూటకం అనే దానికి పూర్తి బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి వహించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈ మేరకు భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ లేఖ విడుదల చేసింది. దుమ్ముగూడెం ప్రాంతంలో 4 కామ్రేడ్లకు అన్నంలో మత్తుమందు పెట్టి పోలీసులు అదుపులో తీసుకున్నారని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. పట్టుకున్న కామ్రేడ్లను చిత్రహింసలకు గురి చేసి క్రూరంగా హత్య చేశారన్నారు. అనంతరం ఎన్కౌంటర్ అని కట్టుకథ అల్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బూటకపు ఎన్కౌంటర్కు పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి వహించాలని మావోయిస్టులు డిమాండ్ చేశారు. పదే ప్రజాపాలన అని చెప్పుకునే రేవంత్ రెడ్డి 4 ఆదివాసీ యువకులను దారుణంగా ఎన్కౌంటర్ చేయించారన్నారు మావోయిస్టులు. మంత్రి సీతక్క పైన పరోక్షంగా విమర్శలు చేశారు. ఆదివాసీ ఓట్లతో ప్రభుత్వంలో మంత్రి హోదా అనుభవిస్తున్న వారు ఆదివాసీ యువకులను చంపినా నోరు మెదపట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మావోయిస్టులు. ఈ విధంగా అయితే సీఎం రేవంత్ రెడ్డికి చాలా ప్రమాదం పొంచి ఉందని చాలామంది వర్గాలు చెబుతున్నారు. అదేవిధంగా మంత్రి సీతక్క కూడా చాలా ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అది గంట ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.